ఇప్పటికీ చెప్తాను స్టాండర్డ్స్, ఎవరన్నా ఒక్కడు మానిటర్ చూసి నా కంటిన్యూటీ చెప్పండి, వాడికి ఆ రోజు సన్మానం చేస్తాను. షూటింగ్ అప్పుడు మెయిన్ ఎలాంటివి ఉంటాయి అంటే కెమెరా చూసి మనం యాక్ట్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఉంటారండి. ఆ కరెక్ట్ ఐ లైన్ దగ్గర కెమెరా వెనకాల వచ్చి చూస్తూ ఉంటాడు ఇలా. అవునవును. ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది అంటే, అమ్మ సినిమా తర్వాత చూపిస్తాను, నువ్వు కొంచెం పక్కకి వచ్చి. కర్ణ షూటింగ్ అలా జరిగింది. దానవీర సూరకర్ణ, ఈయన విలాగి అయిన పాండురాజుకు సరాగ్ని కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులను చెప్పుతున్న డైలాగ్ అంతా అయిపోయింది. ఎలా ఉంది అంటాను. వెనకాల జగ్గారావు గారు లేరు, దుశ్శాసనుడు. ఆయన ఏదో ఎక్కడో కూర్చొని సిగరెట్ కొట్టుకుంటాడు బయట. ఆయనకేమో వీళ్ళందరూ మర్చిపోయారు చెప్పడం, చూసుకోవడం. ఈయన రెడీ అయిన ఆడావిళ్ళు చెప్పాలి అందరూ వెళ్ళి. ఇప్పుడు ఆయనకి దుర్యోధనుడికి ఎడప్లో ఉన్నాడు ఆయన. నెమ్మదిగా మా అన్నయ్యని పట్టుకుని నెమ్మదిగా ఆయన తోసి ఆయన వెళ్ళి అంతా హరి ఎలా ఉంది మా షార్ట్ అన్న, బ్రహ్మాండం ఉందన్న, అద్భుతం అన్న. ఏంటని వెనక జగ్గారావు గారు లేరు అంతే. ఒక నిమిషం మన్మోహన్ మన అంతే మరి వచ్చాడు టక చాలా అంత దొరుకుతలేండి. అబ్బో నీ ఫ్రెండ్స్ అందరు నేను భలే కార్నర్ చేశారు. మరి నీకు ఆప్తుడైన మరో ఫ్రెండ్ వంశీ పైడిపల్లి పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ వంశీ పైడిపల్లి. నీ దర్శకుడు, నీ స్నేహితుడు, నీ కుటుంబ సభ్యుడు కూడా, నీతో మరిచి సినిమా తీసి నేషనల్ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి గారు. వెల్కమ్ వంశీ, వెల్కమ్. సార్ మీరు చూస్తుంటే కొంచెం భయంగా ఉంది సార్. ఎందుకు భయం? మొన్నే అఖండ చూసాము, బట్ వెరీ హ్యాపీ సార్. సచ్ ఎ బిగ్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్, అండ్ ఒక ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ఊపుని అందించారు మీరు. నా సినిమా నీ సినిమాని కాదమ్మా, సినిమా ఆడాలి ఫైనల్గా. మనకి అమ్మ సినిమా, ఎస్ సార్, అన్నం సినిమా, ఎస్ సార్, అంతే. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్కి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండ్ లాస్టింగ్ మెమరీ అంటారు కదా. వంశీని మొదటిసారి కలిసినప్పుడు నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటమ్మా? ఫస్ట్ నాకు యాక్చువల్గా మహర్షి కన్నా ముందు ఒక సినిమా కథ చెప్పాడు వచ్చి. నాకు యాక్చువల్గా నచ్చిందండి కథ, బట్ ఎందుకో చేయటం కుదరలా మా ఇద్దరికి. అది అవ్వకుండా వంశీ కూడా వేరే ప్రాజెక్ట్ చేయడం జరిగింది, నేను వేరే ప్రాజెక్టులు చేయడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాల. సో మళ్ళీ ఎప్పుడు పని చేస్తాం లేదు తెలియలేదు, బట్ అప్పుడప్పుడు కలిసి అప్పుడప్పుడు మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఊపిరి సినిమా చూసినాక నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఫోన్ చేశాను, చాలా బాగా చేసావు, బాగా తీసావు సినిమా. అప్పుడు ఒక 1 month తర్వాత ఒక చిన్న ఐడియా ఉంది సార్, మీకు వచ్చి చెప్పాలి అని అన్నాడు. అప్పుడు వచ్చి మహర్షి లైన్ చెప్పాడు, చాలా బాగుంది కానీ కమిట్మెంట్స్ ఉన్నాయి, 1 or 2 years అవ్వచ్చు, నాకు తెలియదు అన్న. పర్లేదు వెయిట్ చేస్తాను అన్నాడు. దానికి ఇక నేను ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ఇప్పుడు సిగ్గుపడకండి, మొహమాట పడకండి, ఎవడేమనుకుంటాడని భయపడకండి. స్నేహితులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలామంది మీ పక్కనే ఉంటారు. మనసు వైపు మాట్లాడండి, మీ బాధలు చర్చించండి. నిజం. ఇప్పుడు ఎవరు తెలుసు, దారిని పోయే దానే కూడా సలహా కూడా మనకి జీవితాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు ఈ జన్మ ఒక వరం, అందుకే సో జీవించడం ఒక యోగం ఏమో. సో సాధనతో మీలో నుంచి కూడా ఒక పవర్ స్టార్ పుట్టచ్చు. భయ్యా, ఈ డిప్రెషన్ విషయాల్లో ఫైట్ చేస్తున్న చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు నీ వైపు నుంచి ఒక మంచి మాట, బికాస్ ఇట్ విల్ ఇన్స్పైర్ మిలియన్స్. అంటే మనందరికి బేసిక్గా ఓటమిని తీసుకోవడం చాలా కష్టం. ఓటమి అంటే నాలెడ్జ్, సక్సెస్ రాత్రికి రాత్రి రాదు. చాలా ఒక క్రమబద్ధంగా ఇంచ్ బై ఇంచ్ సాధించాలి. అలాగే ఇంకొకరితో కంపారిజన్ కూడా చాలా మంచిది కాదు. ఇంకొకరితోటి మనం పోటీ పడి, ఎందుకంటే మనతో మనం పోటీ పడాలి తప్ప ఇంకొకరితో పోల్చుకుంటే అది ఎప్పుడు నేను ఇంకొక వ్యక్తితో పోల్చుకుంటే ఎప్పుడు నేను తక్కువే ఉంటాను. సో నేను పంచుకునేది ఏంటంటే ఆలోచన, కాన్స్టెంట్ ఏదో ఒకటి నేర్చుకునే
క్రమంలో ఉంటే మటుకు డిప్రెషన్ నుంచి చాలా దూరం అవ్వచ్చు. ఆ ప్రాసెస్ అలాగే పోల్చుకోవడం, ఇంకొకరు సక్సెస్తో పోల్చుకొని, లేదంటే ఇంకొకరి జీవన విధానంతో పోల్చుకొని మన అసంతృప్తి పడిపోయి ఉన్న దాంట్లో ఇంకా డిప్రెషన్ గురవటం, కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో. అలాగే చాలా మన పురాణాలు కానీ, లేదంటే మేబీ కాంటెంపరీ టైమ్స్లో లాట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, ముఖ్యంగా రిలీజియన్ అంటే రిలీజియస్ కాంటెక్స్ట్ చాలా అంటే వాళ్ళు అనుభవించిన జీవితాల నుంచి వచ్చిన కథలుగా సంఘటన, అది చాలా హెల్ప్ చేస్తుంది. స్పిరిచువల్ కాంటెక్స్ట్ ఇవన్నీ. ముఖ్యంగా పిల్లలకి మటుకు ఎడ్యుకేషన్ పరమావధి కదా. యూ హ్యావ్ టు హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు హ్యావ్ లెర్నింగ్ థాట్ ప్రాసెస్ ఉండాలి తప్ప ఎగ్జామ్స్ కొలమానం కాదు. ఎగ్జామ్స్లో పోతే ఒక ఓటమి వస్తే మళ్ళీ తిరిగి ఇంకోసారి గెలవచ్చు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం సంపాదించవచ్చు తప్ప ఆ క్షణానికి ఎలా ఉంటుంది దానికి జీవితమే. మేబీ ఒకసారి అది చదువు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు అన్నారని ఒక మాట కావచ్చు, లేదంటే ఒకసారి ప్రేమ విఫలం అవ్వచ్చు, మేబీ లవ్ అఫైర్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ ట్రాన్సిట్ అంటే ఏదైనా సరే వెళ్ళిపోయే తప్ప, వాటిని దాటుకుని వెళ్ళే తప్ప అవి అక్కడ ఆగిపోయేవి కావు. అన్ని క్షణికమైనవే. అందుకే నేను ఓడిపోయినప్పుడు కూడా నేనేం బాధపడలేదు అసలు. అదే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ తప్ప మనల్ని ముఖ్యంగా మన ఈ బాధ అంతా ఎక్కడ ఉంటుందంటే, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని సూటిపోటి మాటలతోటి మనల్ని అంటారా, మనం తగ్గిస్తారు, ఖచ్చితంగా తగ్గిస్తారు. కానీ వాళ్ళకి మనం ఈల్డ్ అయ్యి మనం లొంగిపోతే వాళ్ళు గెలిచినట్టు. అందుకని ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఎలాంటి పరిస్థితులు. అలాగే మనకి ఏమాత్రం భుజం తట్టే వ్యక్తులు ఒక్కళ్ళిద్దరున్నా కానీ వాళ్ళని ఆలంబనంగా తీసుకోవాలి. ఒకళ్ళు ఎవ్వరు లేకపోతే మటుకు ఒక చిన్న సూక్తి కూడా మనల్ని హెల్ప్ చేస్తుంది. ఏదో ఒక చోట ఒక చిన్న మహాత్మా గాంధీ గారి సూక్తులో, లేదంటే ఎనీ కోట్ అది కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తుంది. సో నేను అందుకని డిప్రెషన్ ఉన్నవాళ్ళు, దిస్ ఆల్ ఆర్ ట్రాన్సిటరీ. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. ఈ రోజున్న భావ తీవ్రత రేపు ఉండదు. అందుకని వీటన్నిటిని అధిగమించాలని నేను కోరుకుంటాను. That's make you truly unstoppable.